ఏమండి? ఇక్కడేం చేస్తున్నారు? ఏముంటుంది? ఏం లేదు వేద. ఏమండి, ఇది విన్నారా? మన రాజీవ్కి జాబ్ వచ్చిందట. మరేమనుకున్నావు వేద? వాడు మన కొడుకు. మంచి టాలెంట్ ఉంది, కష్టపడే గుణం ఉంది. వాడు ఏదైనా సాధిస్తాడు. నాకు చాలా ఆనందంగా ఉందండి. మొన్నటిదాకా వాణ్ణి చూసి ఏమైపోతాడు అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు మంచి దారిలో పడ్డాడు, మంచి ఉద్యోగం సాధించాడు. రాహుల్ ఒక్కడి సంపాదనతోనే నెట్టుకొస్తున్న మన ఇంటికి రాజీవ్ కూడా ఇప్పుడు తోడవుతున్నాడు. కుటుంబ భారాన్ని పంచుకోబోతున్నాడు. నిజమే వేద. వాడు ప్రయోజకుడు అవ్వాలని మనం చూశాం. ఇప్పుడు అయ్యాడు. బాధ్యత తెలుసుకుని ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అవునమ్మా, మంచి జీతం, మంచి ఉద్యోగం మామూలు విషయం కాదు. అన్నయ్య సాధించాడు. ఇదిగో అక్కడ పైకెళ్ళి మొత్తం నీట్గా తుడవాలి. వెళ్ళి ఏంటన్నయ్యా? ఏంటి మ్యాటర్? అభి ఏం లేదమ్మా. ఏమి లేకపోతే ఎప్పుడూ లేనిది ఎందుకింత హడావుడి చేస్తున్నావు? అభి వస్తుందనా? ఏం లేదంటే వినవేంట్రా? ఇల్లన్నాక నీట్గా ఉండడంలో తప్పేంటి? ఆయన అభి వస్తే నాకేంటి? ఆయన అభి వచ్చేది నీకోసం, నీకు ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం.